సో ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ 2025 నుంచి మనకు డిఫరెంట్ అప్డేట్స్ అంటే న్యూ అప్డేట్స్ సో యూ కెన్ సే. సో అందులో బేసిక్గా ఏంటంటే మరి మీకు తెలుసు ఎగ్జామ్ అనేది జనరల్గా ఏంటంటే మనకు మేలో ఉండేది. సో ఈసారి ఏంటంటే మనకు నీట్ ఎగ్జామ్ అనేది లైక్ 2 ఫేజెస్లో ఫిల్టర్ చేయాలి అనేది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. బేసిక్గా ఏంటంటే మనకు దీని మీద ప్రీవియస్గా మనకు నీట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. సో డిఫరెంట్ లైక్ ఆఫ్లైన్లో కనెక్ట్ చేయడం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, మాల్ ప్రాక్టీసెస్, ఈవెన్ కొంతమందికి మనకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నీట్లో 720 మార్క్స్ 720కి తెచ్చుకున్నారు. సో వీటినన్నిటిని దృష్టిలో ఏంటంటే మాల్ ప్రాక్టీస్ అనేవి ఎక్కువైన ఉద్దేశంతో ప్రీవియస్ ఇస్రో చైర్మన్ అయినటువంటి రాధాకృష్ణన్ గారి కమిటీ ఒకటి గవర్నమెంట్ వేయడము, తర్వాత కమిటీ నుంచి వచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే నీట్ని 2 ఫేజెస్లో కండక్ట్ చేయాలి. బేసిక్గా సుమారు ఒక 20 lakhs వరకు రాసేటటువంటి ఎగ్జామ్లో. సో ఈ నీట్ అనేది అంత లార్జ్ స్కేల్లో రాసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ మ్యాన్ పవర్ వల్ల మాల్ ప్రాక్టీస్ అనేది జరిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఏంటంటే మనము ఫేజెస్ వైజ్ కండక్ట్ చేయాలి. ఫేజ్ వైజ్ కండక్ట్ చేయాలి అంటే దానికి ఆన్లైన్లో ఇనిషియల్గా కండక్ట్ చేసి ఫస్ట్ ఒక స్క్రీనింగ్ తీసుకొని తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక ఆఫ్లైన్లో ఇంకొక ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నది ఒక ఆలోచన. సో అది మేబీ జరిగే అవకాశం ఉంది. సో దీనికి ఏంటంటే మనకు ఆన్లైన్లో అంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు ఆన్లైన్లో స్క్రీనింగ్ని క్లియర్ చేయాలంటే ఆన్లైన్లో మీకు ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో దీనికి మన దగ్గర కూడా ఆన్లైన్లో నీట్ బేస్డ్ ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఈవెన్ క్లాసెస్ ఎవరైనా కావాలనుకున్నా కానీ మనకు ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. సో మరి ఈ ఆన్లైన్లో నుంచి మనకు సపోజ్ 20 lakhs నుంచి ఒక ఆన్లైన్లో ఒక మీకు ఒక 90% ఫిల్టర్ అయిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అప్పుడు 2 lakhs మాత్రమే ఉంటారు. అప్పుడు ఆ 2 లక్షల మందికి ఏంటంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ కనెక్ట్ చేసుకోవడం అనేది అందులో అప్పుడు మీకేంటంటే పాసిబిలిటీ ఆఫ్ ఈ మాల్ ప్రాక్టీస్ అనేది తక్కువగా ఉంటుంది అనేది ఈ మనకు రాధాకృష్ణన్ గారు ఇచ్చినటువంటి కమిటీ యొక్క అప్డేట్ అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ కూడా అదే ఆలోచనలో ఉంది, 2 ఫేజెస్లో కండక్ట్ చేయాలని. సో హోప్ దట్ మనకు అప్డేట్స్ రాగానే మనం అప్డేట్ ఇస్తాం. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ ఆన్లైన్లో డిఫరెంట్ క్లాసెస్ ఎస్పెషల్లీ మనకు నీట్ బేస్డ్ మీకు 2025 కావచ్చు లేదా 26 కావచ్చు. సో ఉపయోగపడే విధంగా మనకు క్రాష్ కోర్స్ 6 months అనేది ప్రజెంట్ పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ ఈవెన్ యూస్ఫుల్ ఫర్ ఎంబైపీ స్టూడెంట్స్. సో మీరు సబ్జెక్ట్ వైజ్ కావాలనుకున్నా లేదా మీకు 4 subjectsకి కావాలనుకున్నా మీకు అవైలబిలిటీ ఉంది. సో డిఫరెంట్ ఆఫర్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. సో ఒకసారి చూసుకొని దాని ప్రకారం ఏంటంటే మనకు సో ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే కాంబో ఆఫర్ కింద 4 subject క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో విల్ అప్డేట్ ద రిమైనింగ్ థింగ్స్ వన్స్ ద గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ లెవెల్లో మీకు మళ్ళీ నేను వీడియోస్ చేస్తాను. రైట్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.